అధ్యాయము 12వ వచనము. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. ప్రభు తన మాటలు దీవించునుగాక. ఈ యొక్క వాక్యాన్ని అంతకుముందు కూడా ఒకసారి ధ్యానించాము. మరొకసారి మరి దేవుడు ఏ కృత కోణంలో నుండి మనతో మాట్లాడతారో తెలీదు. ఈ వాక్యం నాకు తేటపరచబడింది. బంధకములలో పడి ఉండి అంటే సమస్యలో ఉండి కూడా దేవుని ప్రత్యక్షత మనకి రానప్పుడు కూడా, అంటే మనకి ఏ అద్భుతము జరగనప్పుడు కూడా, ఏ స్వస్థత జరగనప్పుడు కూడా, ఏ పరిస్థితిని మనము పొందుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నిరీక్షణ కోల్పోని వారికి ఈ ఆశీర్వాదాన్ని దేవుడిస్తున్నాడు. అంటే ఏది కూడా మన జీవితంలో జరగట్లేదు, అయినప్పటికీ దేవుని మీద విశ్వాసాన్ని మాత్రం కోల్పోవటం లేదు. అంటే బంధించబడిన స్థితిలో ఆ ప్రభువారి దగ్గరికి ఒక స్త్రీ తీసుకొని రాబడింది. 18 సంవత్సరాల నుంచి ఆ నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ. ప్రభువారు అంటారు, ఈమె అబ్రహాము కుమార్తె అంటారు. అంటే విశ్వాసి అయినటువంటి స్త్రీ 18 సంవత్సరాల నుండి స్వస్థత పొందుకోలేకపోయినా ప్రభు పిలవడం కానీ, ప్రభు తనను దర్శించడం కానీ, సబ్మిట్ అవ్వడం మనం చూసాం. ఇలాంటి పరిస్థితిలో అంటే మన జీవితంలో ఏ కార్యం జరగట్లా, అన్నీ ఆగిపోయినాయి. అన్నీ ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన విశ్వాసం కూడా సడలిపోద్ది, సన్నగిల్లిపోద్ది. విశ్వసించలేం. ఇంతే నా జీవితం, నిరాశ, ఇంతే నా బ్రతుకు, నిస్పృహ, చింత, బాధ, ఇవన్నీ కూడా ఆ మనిషిని అలుముకుంటాయి. ఎందుకంటే శత్రువు దాని సమయాన్ని చూసుకుని చక్కగా కూడా వల వేస్తాడు. వాడికి గుచ్చిలాగేటువంటి గాలములులాగా కూడా వాడికి ఆ మనుషుల్ని ఆయుధాలుగా వాడుకుంటాడు. అయితే ఈ గ్రంథకర్త అంటున్నాడు, ఓవేళ నువ్వు అలాంటి బంధకాల్లో పడి ఉంటే, ఇంకా నిరీక్షణను కోల్పోకుండా ఉంటే, విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటే కాల్ ఇస్తున్నాడు ప్రభు. నువ్వు మరలా కోటలోనికి ప్రవేశించు. ఇది నా మాట. మరలా కోటలోనికి ప్రవేశించు అంటే బంధకములోకి ఎప్పుడు వెళ్ళింది అని ఆలోచన చేస్తే కోటలో నుంచి బంధకములో ఎప్పుడు ఇరుకును పడిపోతామంటే, ఒక సమస్యకు మనం ఎప్పుడు అప్పగించబడతామంటే, ఓ సమస్య మన మీద ఎప్పుడు అలుముకుంటుంది అని అంటే, దేవుని కోట అంటే ఏంటండి? గట్టిగా చెప్పండి అయ్యా. శాంతి చెప్పు. కదా, అంటే నిరీక్షణ ఉన్న వాళ్ళకి, విశ్వాసం ఉన్న వాళ్ళకి దేవుడిచ్చేటువంటి కంచె ఏమిటి అని అంటే, మన చుట్టూరు కూడా ఒక ప్రాకారాన్ని దేవుడు నిర్మిస్తాడు. ఎప్పుడైతే ఈ విశ్వాసి
ఆ కోటలో నుండి బయటికి వెళ్ళిపోతాడో చెప్పకోకుండా, నిన్ను కూడా మనం నేర్చుకున్నాం. ఏమి నేర్చుకున్నాం? దగ్గరకు రండి, నా దగ్గరుంటే మీకు కాపుదల. కోటలో ఎవరున్నారు? దేవుడే మనకి కోట. మన చుట్టూరు కూడా ఆయన అంటాడు కదా, నేను వెనుకను పాడతాం మనం చక్కగా, వెనుకను ముందును ఆవరించి ఉన్నాడు, మన చుట్టూరు ఆవరించి ఉన్నాడంట. అంటే దేవుని కోట మనకి ఎలా ఉంది అని అంటే ప్రాకారముగా ఉంది. కాబట్టి శత్రువు మనల్ని ఏమి కూడా కదిలించడు. కాబట్టి అద్భుతాలు ఆశ్చర్యాలకు తక్కువేమి ఉండదు. ఎప్పుడైతే ఓ విశ్వాసి ఆ కోటలో నుండి మరలా ప్రవేశించు అంటే దాని అర్థం ఏంటి? బయటికి వెళ్ళిపోయాడని లెక్క. ఈ బయటికి వెళ్ళిపోయిన వ్యక్తిని ఈ భక్తుడు ఆహ్వానిస్తున్నాడు. భక్తుడు అనటం కంటే ప్రభువారు ఆహ్వానిస్తున్నారు. క్రింద చదివితే మనకి చక్కగా అర్థమవుతుంది. ప్రభువారు ఆహ్వానిస్తున్నారు, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నీవు నా కాపుదల నుండి నువ్వు బయటికి వెళ్ళిపోయావు. నువ్వు బయటికి వెళ్ళిపోయినప్పుడు నువ్వేమీ కూడా నా కార్యాలు నీవు చూడలేవు, నా కార్యాలు నువ్వు చూడలేవు. కాబట్టి నిన్ను నేను ఆహ్వానిస్తున్నాను. నీ వెళ్ళిపోయిన స్థితిని నువ్వు గుర్తిస్తే, నువ్వు వెళ్ళిపోయిన స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు వెళ్ళిపోయిన స్థితిని నువ్వు గ్రహించగలిగితే నువ్వేం చేయాలంటే మరలా అదే కోటలోనికి నీవు ప్రవేశించాలి. మొదటిసారి బయటికి వెళ్ళిపోవటం చాలా ఈజీ. తప్పిపోయిన కుమారుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటే, నిన్న ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను ఆ మాట చెప్పలేదని ప్రభువారు జ్ఞాపకం చేశారు. తప్పిపోయిన కుమారుడు వెళ్ళేటప్పుడు ధీరుడిగా వెళ్ళిపోయాడు. ఆస్తంతా చేతపట్టుకున్నాడు, సొమ్ము సంచి చేతపట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు, ఇష్టానుసారంగా జీవించాడు. తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు ఎలా ఉంది అతని పరిస్థితి? అలాగే వస్తున్నాడా? నేను హక్కుదారుడని వస్తున్నాడా? నేను వారసుడని వస్తున్నాడా? నా తండ్రి నా కోసం చూస్తాడని నిరీక్షణ ఉందా? ఏదీ లేదు. అంటే ఏం కోల్పోయాడు అని అంటే, తండ్రి ప్రేమతో పాటు దేవుడిచ్చిన సమస్త వారసత్వ హక్కులన్నీ కూడా కోల్పోయి ఏమంటున్నాడంటే, అయ్యా నీ పనివానిలో ఒకనిగా నన్ను అంటే ఈ దేవుని కాపుదల నుండి బయటికి వెళ్ళినప్పుడు మనం ఏం కోల్పోతున్నామంటే హక్కును కోల్పోతున్నాం. హక్కును కోల్పోయినప్పుడు పోరాటం చేయటానికి నీ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఒక క్రైస్తవుడు లేదా ఒక ఉద్యోగి ఉన్నాయంటే వీళ్ళకి సంఘాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ తరపున పోరాటం చేస్తున్నారు. నీకు కూడా ఓ సంఘానికో ఓ సేవకునికో నువ్వు అంటుకట్టబడితే నీ పక్షంగా ఉద్యమం చేయవచ్చు. దేవుని దగ్గర ఉద్యమాలు సాగుతాయా? దేవుని దగ్గర స్ట్రైక్లు సాగుతాయండి. తెబో అంటాడు అంతే. ఆయనే లెక్కడాడు మనల్ని అంటాడు. ఆయన దగ్గరికి ఎలా రావాలంటే, అయ్యా హక్కుదారుడినై ఉండి వారసుడినై ఉండి నేను బయటికి వెళ్ళిపోయాను నా చిత్తానుసారంగా, ఇప్పుడు నీ చిత్తానుసారంగా నీ కోటలో నేను ప్రవేశించాలంటే ఇప్పుడు ఏం కావాలండి? కోట ద్వారం, కోటకు తాళాలు వేసేసి ఉంటాయా? యెరూషలేముకి చుట్టూరు ఎందుకంటే ఎరుకోకుంది కదా ప్రాకారాలు కూల్చారో స్థుతుల మూలముగా. అంటే ప్రతి పట్టణానికి ఎలా ప్రాకారం కావలిగా ఉంటుందో నిరీక్షణ కలిగిన ప్రతి వ్యక్తికి కూడా దేవుని కాపుదల ఆ రీతిగా ఉంటుంది. ఇప్పుడు కోట తలుపు వేయబడింది అంటే రాత్రికి తలుపేసేస్తారు. ఏ కోటలోనైనా, యెరూషలేములోనైనా మళ్ళీ తీయాలంటే తెల్లాలి. అంటే నీ రాజీ ఎక్కడ కుదుర్చుకోవాలి? ఇప్పుడు కాపరి దగ్గర.
కావలివాని దగ్గర. కావలివాని వంత అవుతుందండి తీయడు? కాపరి వల్ల అవుతుంది. కాపరి కాచేవాడు, ఇతను చూచేవాడు. ఏం చేస్తాడండి? ఆయన కాపాడుతుంటే ఈయన చూస్తుంటాడు. ఈయన కాపాడేటోడు కాదు. గేట్ కీపర్ ఎప్పుడు మనల్ని కాపాడు. నువ్వు వస్తే పోతానంటే తలుపు తీస్తాడు, వస్తానంటే ఇది నా డ్యూటీ. నువ్వు పోతానంటే పొమ్మంటావు, వస్తానంటే తలుపు తీస్తావు. కానీ కాచేవాడు, భద్రపరిచేవాడు, నీ హృదయాన్ని వెలిగించేవాడు, నీ హృదయపు ఛాయల్ని మార్చేవాడు కాపరి. అందుకనే ఆయన్ని కాపరి అంటున్నాం. కుమ్మరైనా కాపరైనా. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ కోటల నుండి బయటికి ప్రవేశిస్తామో లేదా బయటికి పారిపోతామో వచ్చేటప్పటికి ఆ చనువు ఉండదు, ఆ స్వాతంత్ర్యం ఉండదు, ఆ హక్కు ఉండదు, ఆ కుమారుని వారసత్వం ఉండదు. కానీ తండ్రికి మాత్రం ఏమీ కూడా మార్పు అనేది ఉండదు. కారణం ఏంటంటే ఆయన ప్రేమికుడు. నువ్వు బయటికి వెళ్తే నీకు క్షేమం అనుకుంటే, సరే నా బిడ్డకి అదే క్షేమం, వదిలేద్దాం. సరే నా బిడ్డ బయట ఉండలేకపోతున్నాడు, లోపలికి వస్తాడంటే సరే లోపలికి రానిద్దాం. కానీ కండిషన్, నేనేం చెప్పాను? దగ్గరికి రావాలంటే పాదాల నుండి చెప్పులు విడవాలి. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి అంటించుకొచ్చావు కదా, ఏమంటించుకొచ్చావు? అన్నీ అంటించుకొస్తావు. ఒక్కసారి పవిత్రత నుండి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఒక్క దయ్యాన్ని వెళ్ళగొడితే మరలా మనల్ని లేవనివ్వకుండా 7 దయ్యాలు ప్లస్ ఇది 8 దయ్యాలు మన మీద దాడి చేస్తాయి. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడికి తండ్రి చేసింది ఏంటో చెప్పిన మొట్టమొదటిది ప్రశస్తమైన వస్త్రాలు. అంటే ఏం పోగొట్టుకున్నాడు అతను? దేవుడిచ్చిన వస్త్రాన్ని. అంటే ఎలా వచ్చాడు? ఇప్పుడు దిగంబరిగా వచ్చాడు. ఎలా వచ్చాడు? వస్త్రం పోగొట్టుకుంటే ఏముంటుంది? దిగంబరత్వం ఉంటుంది. చూసారా? ఒక్కసారి మనకు బయటికి వెళ్ళామంటే, మన భక్తి నుండి బయటికి వెళ్ళామంటే, మన విశ్వాసత నుండి బయటికి వెళ్ళామంటే, మన సర్కిల్ నుండి బయటికి వెళ్ళామంటే, దేవుని కాపుదల నుండి బయటికి వెళ్ళామంటే ఆ వ్యక్తి మొట్టమొదటిగా పొందుకునేది ఏమిటి అని అంటే దిగంబరత్వం. వస్త్రం కోల్పోతే ఏముందండి? దిగంబరి. ప్రభువారు అడుగుతున్నారు, ఓయి పెండ్లి వస్త్రం లేకుండా ఎలా నీవు లోపలికి వచ్చావు? రెండవది, కుమారునికి తండ్రి ఏం తొడిగించాడంటే బంగారపు ఉంగరం. అంటే పోగొట్టుకున్న దాన్ని తిరిగి దేవుడు మరలా, అరే నీవు నాకు చిన్న కుమారుడు వేరా. ఎప్పుడు ఏమంటున్నాడు కుమారుడు వచ్చి తండ్రితో, తండ్రి పరలోకమునకును నీకును విరోధముగా నేను పాపము చేసి తిని. మరలా ప్రవేశించాలంటే ఆ మనిషి ఒప్పుకోవలసింది. ఆ ఒక్క మాటతోటే ఒప్పింపు అయిపోయిందండి. అది ఉపమానం కాబట్టి ఈజీగా అయిపోయింది. కానీ రెండవసారి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఒక్క మాటతో చెల్లుబాటు అవ్వదు. ఒకసారి విశ్వాసం క్రమం తప్పితే తర్వాత కొన్ని రోజులు సమాధానం దొరకదు. మనం అనుకుంటాము మాకు ప్రార్థన వచ్చు చేసేసేమని, కానీ నీ ప్రార్థన స్లాబ్ కొట్టుకుంటుంది, మరలా కిందికి వచ్చేస్తుంది. తెలియదు, అది మాకు వచ్చు, ఆ నడిపింపు వచ్చేసింది అనుకుంటాం. దేవునితో కనెక్ట్ అయిన ప్రార్థన వేరు, దేవుడు లేకుండా మనం చేసే ప్రార్థన వేరు. దేవునితో కనెక్ట్ అయిన ప్రార్థనే శత్రువు అడ్డగిస్తుంది. దేవునితో కనెక్ట్ కాకుండా చేసిన ప్రార్థన నీ ఎదలోకి నా ఎదలోకే వచ్చేస్తుంది. కాబట్టి మనం దేవునితో కలిసి, అంటే ఎంత పశ్చాత్తాపడవలసి ఉంటుందో చెప్పలేం.
యేసు ప్రభు వారే చెమటను రక్త బిందువులుగా మార్చబడిందంట. ఆయన అంత ఆతృతగా, అంత శ్రద్ధగా ప్రార్థన చేస్తేనే ఆయన అంగీకరించబడ్డాడంట. ఉంటుంది కదా, ఆయన కన్నీళ్లతోనూ రోదనతోనూ కన్నీళ్లతోనూ దేవుని యందు భయభక్తులు కలిగంట ఆయన ప్రార్థన చేశాడంట. ఎందుకంటే ఆయన అంగీకరించబడాలి. కాబట్టి ఒక వ్యక్తి ఆ కోటలో నుండి బయటకు వెళ్ళినప్పుడు పోగొట్టుకున్నటువంటి వస్త్రము, పోగొట్టుకున్న అధికారము తిరిగి తెచ్చుకోవాలి. అందుకనే ప్రభువారు అంటున్నారు, తిరిగి మరలా కోటలోనికి ప్రవేశించండి. ఆ గేటు తెరవబడాలి అని అంటే ఎంత కన్నీరో. సంఘ నాయకుడిగా చేసింది పేతురు గారిని. ఆయన వచ్చి మనకు ద్వారం తెరవాలి. తాళాలు ఎవరి చేతిలో పెట్టాడండి? పేతురు చేతిలో ఉన్నాయి. మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు సన్నిధికి వెళ్తే, ప్రభు సన్నిధి నుంచి పేతురికి ఆదేశం వెళ్తే ఆయన వచ్చి పరలోకపు తాళవి చెవి తీస్తే కానీ మన లోపలికి ఎంత ప్రాసెస్ అండి. అందుకని అంటున్నాడు ఇక్కడ, మరలా ప్రవేశించండి, మరలా రండి. మరలా రాకపోతే ఇక్కడే జకర్యా గ్రంథంలోని 8వ అధ్యాయంలో ఉందో చూడండి, 3వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చాలు. ఇక్కడ చూడండి, ఆయన మరలా వస్తాడంట. మనల్ని మరలా రమ్మంటలా. ఒకవేళ నీ యొద్ద నుండి ఆయన వెళ్ళిపోయినా సరే ఆయన ఏమంటున్నాడంటే, నేను సియోను నొద్దకు మరలా వస్తాను, యెరూషలేములో నివాసం చేస్తాను. దానికి అద్భుతమైన పేరు పెడుతున్నాడు, యెహోవా పర్వతము, పరిశుద్ధ పర్వతం అనే పేర్లు పెడతాడు. ఎందుకనంటే మనం అంటించుకున్న మాలిన్యము, మనం అంటించుకున్నటువంటి లోకము, మనం అంటించుకున్నటువంటి శాపం ఎప్పుడైతే మనం విడిచిపోతాయో మరలా మనం ఆ బురదలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమంటుకుంటాయండి? తిరిగి పోగొట్టుకున్నవన్నీ కూడా మనమేమనుకుంటాము ఒకసారి కడిగేసుకున్నాం. ఇప్పుడు పిగ్గుని చూస్తాము, అది బయట ఉన్నప్పుడే చూడలేం. కానీ అది మురుగుడులోకి వెళ్ళినప్పుడు దాని పరిస్థితిని చూస్తే ఎలా ఉంటుంది? అంటేసుకుందా లేదా? కడుక్కోవాలా లేదా? అంటే ఇప్పుడు మానవుడు ఇక్కడ ప్రభు నేను మరలా వస్తాను అని అంటే బయటికి వెళ్ళిపోయినటువంటి మనిషిలో దేవుని ఆత్మ నివాసానికి అవకాశం లేదు. అంటే దేవుణ్ణి విడిచి బ్రతికేటువంటి పరిస్థితులు. అందుకనే గ్రహించలేదు, అందుకనే ఒప్పుకోలేదు. అందుకనే నువ్వు ఒప్పుకో అన్నావు అనుకో, కోపం వచ్చేస్తుంది. నేను ఎప్పుడో ఒప్పుకున్నాను కదా, నేను ఎప్పుడో మారు మనసు పొందాను కదా, నేను ఫలానప్పుడు రక్షించబడ్డాను కదా, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను కదా, ప్రతిరోజు దేవుని క్రమంలో సక్రమంగా ఉన్నాను కదా అని అనుకునే కోపం వస్తుంది వాళ్ళకి. కానీ ప్రభు అంటున్నాడు, నేను మరలా సియోనులోనికి వస్తాను. సియోను అంటే దేవుడు ఏర్పరుచుకున్నది కదా, దేవుడు ఏర్పరుచుకున్నటువంటి పట్టణం. ఆ పర్వతం అని పేరు పెడతాడంట దేవుడు. అంటే ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడంటే ఒక పర్వతంలాగా. పర్వతం కదులుద్దండి తుఫానికి, గాలికి కదులుద్దా? పర్వతంలాగా చూడాలని. అందుకని మీరు మరలా ప్రవేశించండి, నేను మిమ్మల్ని హెచ్చిద్దాం. నిన్నొచ్చిన దీవెని కాదు, మొన్నొచ్చిన దీవెని కాదు, నేను రెండంతల దీవెన. ఎవరికి ఇచ్చాడండి రెండంతల దీవెన? యోబు భక్తునికి ఇచ్చాడు. ఎన్ని శ్రమలు పడిన తర్వాత ఆయనకి రెండంతల దీవెన వచ్చిందో మనకు చదువుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి మనం అనుకుంటున్నాం కొంతసేపు కన్నీళ్లు గారిస్తే వచ్చేసిద్ది, కొంతసేపు ప్రార్థన చేస్తే వచ్చేసిద్ది అని అంటాం. అది దుఃఖము కూడా 2 దుఃఖాలు ఉన్నాయి. ఒకటి శారీరపరమైన దుఃఖం ఉంది, రెండవది
దైవ చిత్తానుసారమైన దుఃఖం కూడా ఉంది. శారీరకమైన దుఃఖం అంట మరణాన్ని కలుగజేస్తుందంట. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. ఇక్కడ ప్రభు పిలుస్తున్నాడు, మీకు రెండంతల ఆశీర్వాదాన్ని కావాలి అని అంటే మొదట వచ్చినట్టుగా కాదు ఇప్పుడు వచ్చేది. ఎలా రావాలండి? ఇప్పుడు రెండోసారి తప్పిపోయిన కుమారునిలాగా రావాలి. రెండోది దారి తెలుసుకొని వచ్చినటువంటి కుమారునిగా నీవు తిన్నగా రావాలి. ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలు రానుద్దేశించిన ఎడల ఇటు అటు తిరగక నా యొద్దకే తిన్నగా రా అని ప్రభువారు పిలుస్తున్నారు. కాబట్టి ప్రభు పిలిచినటువంటి పిలుపుని గ్రహిస్తే మనము కూడా ఎలా ఉండాలి అని అంటే ప్రభువును చూచే విధమైన కన్నులు దేవుడు మనకి అనుగ్రహించాలి. కాబట్టి అందుకని అంటున్నాడు, నీవు మరలా ప్రవేశించు, మరలా రా, నా దగ్గరికే రా. నువ్వు మొదటిసారి వెళ్ళిపోయావని చెప్పేసి మరలా నీవు పొందుకున్న శాపాలను తిరిగి నేను నీకు ఇచ్చేటివాడను కాదు. ఈసారి రెండోసారి కూడా మరలా నీ తప్పు తెలుసుకొని వచ్చావు కాబట్టి రెండంతలుగా నీకు నేను దీవెన అనుగ్రహిస్తాను. ఒప్పుకుంటావా? రెండంతలు. మొదటి అంటే మొదట ఉన్నవాడికి ఒక దీవెనేనా అండి? రెండోసారి వచ్చినోడికే రెండు దీవెనలా అంటే మొదట వచ్చినోడు తప్పిపోకుండా ఉంటే స్పెషల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. తప్పిపోకుండా వాడు భద్రపరుచుకుంటే భక్తిపరుడు విశ్వాసి అయిన వాడు తను తాను నీతిమంతుడైన వాడు తను తాను భద్రపరుచుకుంటాడు. వెళ్ళడు, వెకిలి వేషాలకి ఆకర్షించబడడు, లోకంలోకి వెళ్ళడు, లోకస్తులతో స్నేహం చేయడు, లోకాన్ని లోపలికి రానేడు. అతడు నీతిమంతుడు. నీతిమంతుడు ఎలా అయ్యాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసము ద్వారా అతడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. అతని నీతి ఎల్లప్పుడూ అతడు కాపాడుకోగలిగితే, దేవుని చేత కాపాడబడుతూ ఉంటే అతనికి స్పెషల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అంటే మొట్టమొదటి బ్లెస్సింగే విస్తారమైన బ్లెస్సింగ్ ఉంటుంది. బ్లెస్సింగ్ అంటే అదేంటండి మాకు ఒక ఇల్లే ఉంది, ఇదేంటండి మాకు 4 ఫ్యాన్లు ఉన్నాయి అనుకుంటున్నారే. ఈ ఫ్యాన్ల గురించి, ఇళ్ళ గురించి, ఈ భూముల గురించి బైబిల్ ఎప్పుడూ మాట్లాడదు. నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటమే దేవుడిచ్చే ఆశీర్వాదం. మన దగ్గరకు వచ్చి ఇద్దరు ఒక సలహా తీసుకుంటున్నారంటే దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం. దేవునికి కొంతమందికి నువ్వు సహాయం చేయగలుగుతున్నావంటే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. కొంతమందిని నువ్వు ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నావంటే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. నీ మాటలు విని కొన్ని వాళ్ళు ప్రవర్తన మార్చుకుని సత్ప్రవర్తనులు అయితే అది దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం. ఇది నిజమైన ఈ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ కూడా దొంగలు దోచుకోరు, శత్రువు దోచుకోలేడు. ఎందుకంటే ఈ బ్లెస్సింగ్ మన నుంచి వేరు చేసే శక్తి ఎవరికి లేదు. ఇచ్చిన వాడే తీసుకోడంట. దేవుడు అంట ఇచ్చేసి మరలా లాగేసుకోడంట. ఎక్కడన్నా ఉందా నాది నాకు ఇచ్చేయమని? పిల్లల్లాగా ఉండడు ఆయన చాలా మంచివాడు. దేవుడు మహోన్నతుడు, ఆయన గొప్పవాడు, ఆయన అతిశ్రేష్ఠుడు, అత్యున్నతుడు, ఆయన మహిమ కలిగిన వాడు. కాబట్టి ఆయన పిల్ల చేష్టలు చేసేటివాడు వాడు కాదు. కాబట్టి మనం ఎక్కడ ఈ బంధకం అనేది ఎక్కడ పడిపోతున్నామో అనేది ఇప్పుడు మానవుడు తెలుసుకోవలసినటువంటి సత్యం. ఏ బంధకంలో పడిపోయినా దేవునికి వాక్యం చెప్తుంది. ఎప్పుడు ఫస్ట్ సండే చదువుతారు, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు రక్తము ద్వారా మీరు సమీపస్తులై ఉన్నారు. కరెక్టే. నిజంగా ఆయనకి దగ్గరగా ఉంటే నిన్నటి వాక్యాన్ని కూడా మనం ఒకసారి 2-3 మాటలు జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ప్రభు అంటున్నాడు, నీవు నా దగ్గరికి రా. నా దగ్గరే ఉంటే ఏముంటుందండి ఆయనకి? నా దగ్గరే ఉంటే ఏముంటుందా మనిషికి? కాపుదల ఉంటుందండి. ఆయన కాపుదల ఉంటుంది, ఆయన భద్రత ఉంటుంది, ఆయన క్షేమం ఉంటుంది, ఆయన ఛాయ్ ఉంటుంది, ఆయన సలహా ఉంటుంది,
ఆయన ఎక్కడికి కూడా చేయి పట్టుకుంటే ఎక్కడికి కూడా మనము జాడించుకుని పోలేము. యోసేపుని ఆ రీతిగా చేయి పట్టుకున్నాడు కాబట్టే దాటిపోలేదు యోసేపు. ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా ఒక దేశానికి ఆయన గొప్ప ప్రధానినిగా చేసి దేవుడు ఆనందించాడు కదా. కాబట్టి ప్రేమగా చూసుకుంటాడు. ఒక మనుషులే నేను మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటానన్నప్పుడు మరి దేవుడు, దేవాతి దేవుడు అంతకంటే ప్రియమైన ప్రేమికుడు. ప్రేమతో ప్రతిదీ కూడా. ఒకరోజు నేను మీకు ఇది 2-3 సార్లు చెప్పిన జ్ఞాపకం ఉంది నాకు. పరలోకాన్ని చూపించినప్పుడు నా శాడిజం, నా దొంగ బుద్ధి మొక్కలు దొంగతనం చేయటం మనసు వచ్చేస్తుంది. ఎక్కడ మొక్కను చూసినా కళల్లో కూడా నేను చేసేది మొక్కలు దొంగతనం. ఆ పరలోకానికి వెళ్ళి నేను గబా 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 కోసేసుకుంటున్నా. ప్రభు ప్రేమ ఎంత అద్భుతమైందంటే ఆయన నా దగ్గరికి చాలా నిండు వృద్ధుడిగా వచ్చారు. ఆయన కన్ను బొమ్మలు కూడా మెరిచిపోయింది. ఆయన అంటున్నారు, ప్రేమతో కొయ్యాలి. ఏం కొయ్యాలి? ప్రేమతో. లాగేసుకోవటం కాదు, తుంచేసుకోవటం కాదు. అప్పుడు నేను వెళ్ళి దాన్ని పట్టుకుంటూనే కూడా వచ్చేసింది మొదటి నుంచి. ప్రేమతో, మానవుని ప్రేమ కాదు. నా దొంగ బుద్ధి చూపించుకున్నప్పుడు ఆయన నన్ను దొంగ అనలేదండి. ఆయన ఒక చిరునవ్వు నవ్వి, ఇవన్నీ కూడా మీవే, ఇవన్నీ కూడా మీవే అంటే బ్లెస్సింగ్ అనేది మన కొరకే. అంటే నా ఇష్టం కాబట్టి నేను వాటి కోసం వెళ్ళా. అందుకోసమే కాదు, అక్కడ శ్రేష్టమైన ఫుడ్ కూడా దేవుడు నాకు పెట్టాడు. ఆయన ప్రేమికుడు. ఆయన మన స్థితులు చూసేవాడు కాదు, మన పరిస్థితులు చూసేవాడు కాదు, కానీ మన మనస్సును చూసేవాడు, మన హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. అందుకని ఆయన నువ్వు ఒకసారి బయటికి వెళ్ళిపోయినా సరే రావటానికి ఒకవేళ మోమోట పడితే ప్రభువారు అంటున్నాడు, మరలా నేను వస్తాను. ఎప్పుడు? సియోనుగా నువ్వు మారినప్పుడు, సియోను కొండగా నువ్వు మారినప్పుడు, సియోను ఆశీర్వాదపురముగా నువ్వు మారినప్పుడు. ఈ సియోను పురం అనే దాన్ని దావీదు భక్తుడు కట్టించాడండి. అందుకని ఆయన అంటాడు, నా కొండ, నా కోట, నా ఆశ్రయము, నా దుర్గము, నా కేడము, నా డాలు, అంటే ఎవ్రీథింగ్. దావీదు అంటున్న మాటలు నిజంగానే ఏదో ఆయన జీవితంలో ఓ చిన్న పుట్టుమచ్చ లాంటిది ఆయన జీవితంలోకి వచ్చిందేమో, కానీ ఆయన తర్వాత రెండంతల ఆశీర్వాదం, డబల్ అనాయింటింగ్ అనొచ్చు. ఎందుకనంటే ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆ దీపాన్ని నిలిపాడంట. సొలొమోనును తీసేయచ్చు, కానీ దేవుడు దావీదుని జ్ఞాపకం చేసుకొని సొలొమోనుని తిరిగి మరలా పశ్చాత్తాపడడానికి దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. అందుకని అంటున్నాడు, మీరు బంధకములలో పడి ఉండి నిరీక్షణ అనేది కోల్పోకుండా ఉంటే మరలా నా దగ్గరికి రండి, నా వద్దకు రండి, నేను మీ దగ్గరికి మరలా వస్తాను, మిమ్మల్ని పనికొచ్చే పాత్రలుగా చేస్తాను. నాకు క్రొత్తేమీ కాదు. పోయిన ప్రతిసారి కుమ్మరి చేతులు విడిపోయిన ప్రతి కుండను కూడా ఆయన మరలా సారి మీద పెట్టి బాగు చేయడం ఆయనకి చేతొచ్చు. ఆయన కంసాలి వాణి అగ్ని కన్నా కూడా శ్రేష్టమైనవాడు. కాబట్టి మరలా మీ ఆశీర్వాదము, దేవుడిచ్చు ఐశ్వర్యము, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. నరుల కష్టము చేత అది రాదు. మనం ఎంత ప్రయాసపడినా ఈ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అనేవి మనం సంపాదించుకోలేము. అవి కేవలము దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదములు మాత్రమే. ఇది గ్రహించగలిగితే మనం ఎంతో ధన్యులం. మనమేమి చేసుకోలేం. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇది నేను చేయగలిగాను అని, కానీ అప్పుడే మనసు అంటది నీ ముఖంలే అని.
నాకైతే ఇది వస్తుంది. ఒక్కొక్కసారి నలుగురు ఉన్నప్పుడు కూర ఉండడం కూడా చేతగాందానండి నేను. అప్పుడు ఆ పొయ్యి కాడ నుంచుని ప్రభా ఇది టేస్టీగా రావాలని చెప్పి అనుకుంటుంటా. ఎందుకంటే నేను ఎంత చేతగాని దాన్నో నాకు తెలియాలి. ఓ రోజు కర్రీలో బాగా కారం పడిపోయింది. నోట్లో పెట్టుకుంటే నా గుండెల్లో మంట వచ్చింది. అప్పుడు ప్రభా చిట్టకాయలు నాకేం తెలియదు, కానీ నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, ఇది చిన్నపిల్లలు కూడా తినేటట్టు చేయి ప్రభువా. నిజంగా ఎంతో రుచికరంగా దేవుడు మార్చాడు. మన చేతగాని వాళ్ళం అనేది మనం ఎప్పుడు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. నేను జ్ఞానిని అనుకుంటే జ్ఞాని ఏమయ్యను అంటుంది వాక్యం. నేను శాస్త్రవేత్తను అంటే ఆ శాస్త్రి ఏమయ్యను అంటుంది దేవుని వాక్యం. కానీ మన జ్ఞానాన్ని శూన్యం చేస్తాడండి. మన జ్ఞానం ఒకవేళ అనుకుంటే నిజంగా దేవుడు, నేను ఓ సహోదరుడు అన్నాడంటే, నేను పేరు చెప్పలేను దయచేసి, నేను కష్టపడి చదువుకున్నాను కాబట్టి నాకు ఉద్యోగం వచ్చిందని. నీ కష్టపడడానికి నీ రెక్కలకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? ఆ మాట విన్నప్పుడు నాకు చెప్పినావా, నేను చాలా బాధపడ్డాను. నీ రెక్కలకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నీ జ్ఞానం ఇచ్చింది ఎవరు? పిచ్చోళ్ళు ఎంతమందిని చూస్తున్నాం, చదువు లేని వాళ్ళు ఎంతమందిని చూస్తున్నాం, చదివిచ్చే స్థోమత లేని వాళ్ళని ఎంతమంది చూస్తున్నాం. కానీ అన్ని పరిస్థితులను నీకు అనుకూలపరిస్తే ఈరోజు నా జ్ఞానం అనుకుంటే మన జ్ఞానం ఏ పాటిదండి, మన కాపుదల ఏ పాటిదండి. ఇప్పుడే విన్నాం, దేవుని సహాయం లేకపోతే క్షణం మాత్రంలో మనం కనబడకపోతామండి. క్షణం పట్టదండి. బస్సులు తగలబడిపోతున్నాయి. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ ఇటువంటి అద్భుతమైన పట్టణాలు భూకంపాల చేత తలాకుతలం అయిపోతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం, కేరళ క్రిస్టియన్ రాష్ట్రం బురదతో కప్పబడిపోయిందండి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు చెప్పి నా కుమారుని బయటికి తెచ్చాడండి. ఆయన సహాయం లేకపోతే, ఆయన కృప లేకపోతే, ఆయన కాపుదల లేకపోతే, ఆయన మన కోటగా లేకపోతే మనం ఒక్క క్షణము కూడా బ్రతుకుట అసాధ్యము. మనం అనుకుంటాం, నేను ఇవి తింటే ఆరోగ్యం వస్తుంది, అది తింటే ఆరోగ్యం వస్తుంది, దీనిలో ప్రోటీన్ ఉంది, దానిలో ఏమీ లేదనుకుంటాం. అదంతా కూడా దేవుడు ఇచ్చే దానమే. ట్యాబ్లెట్ 10% నీకు పనిచేస్తుంది, 90% దేవుని కృపే. కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి కూడా స్వస్థ చిత్తులై వస్తూ ఉన్నప్పుడు అక్కడ పరిస్థితులు రోజు నేను పరిశీలన చేసినప్పుడు, కేవలం ఇంటికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్న మాట, నా కృప ద్వారానే వాళ్ళు బయటకు వస్తున్నారు. వాళ్ళు ఇచ్చే పారాసెటమాల్, వాళ్ళు ఇచ్చే బ్రూఫిన్ వల్ల కాదండి. మనం అనుకుంటాం మన శరీరంలో బలం ఉన్నంత కాలం. భక్తుడు పాడతాడు, ఒక భక్తుడు పాడుతున్నాడు, నాకు బలము ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, బలమంతా పోయాక ఇంకెందుకండి ఎవరికి పనికి వస్తావు నువ్వు? నీ బలం ఎవరికి పనికి వస్తుంది? ఇప్పుడు పనికి రానప్పుడు దేవుడు కావాలా? నీవు పనికి వచ్చేటప్పుడు దేవుడు అవసరం లేదా? ప్రభు పిలుస్తున్నాడు, అమ్మా నువ్వు బయటికి వెళ్ళిపోయినా పర్వాలేదు, నేను నీ దగ్గరికి వస్తాను, నీకు రెండంతలుగా నేను దీవించాలని ఆశపడుతున్నాను. నిజంగా యోబు భక్తునంత కష్టాన్ని దేవుడు అనుభవించమంటలేదు. అలాగే తప్పిపోయిన కుమారుడంత కష్టాన్ని మీరు అనుభవించాలంటలేదు. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన అబ్రహాము కుమార్తెల మిమ్మల్ని సమస్య పొమ్మని దేవుడు అంటలేదు. కానీ రాదగిన వాడు నా యుద్ధకే రండి, నేను మీ యుద్ధకు వస్తానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నా. స్టీఫెన్సన్ ఒక అద్భుతమైన పాట రాశాడు, చాచిన చేతులతో ఎదురు చూచుచుండను, వేచిన నీ తండ్రి ఆ చిన్న బిట్టు మర్చిపోయా నేను. అద్భుతంగా నిజంగా ఆయన చాచిన చేతులతో దినమంతా చూస్తున్నాడంట.
చాచిన చేతులతో దినమంతా వెయిట్ చేస్తున్నాడంట. ఎందుకు అనంటే ఏ పరిస్థితులలో నువ్వు తప్పిపోయావో అడుగుతావని. నువ్వు గ్రహించలేనప్పుడు మనం అనుకుంటాము చాలాసార్లు, ప్రతి వ్యక్తి అనుకుంటాడు ఒక సమస్య నుంచి బయటపడినప్పుడు అది దేవుని కృప, నా ప్రార్థన అనుకుంటారు. సమస్య రావడానికి మాత్రం కారణం పొరపాటున అడుగురు. ఎవరైనా సరే నా మాటలు మీకు అర్థమై ఉంటాయి అనుకుంటున్నా. నేను ఇలా తప్పించబడ్డాను అని వచ్చి సాక్ష్యం చెప్తారు. నేను దాన్ని తప్పు పట్టట్లేదు, కానీ ఆ సమస్య ఎందుకు వచ్చింది అని ఎప్పుడన్నా విచారణ చేయడం నేర్చుకున్నావా? నీకెందుకు వచ్చింది? నువ్వు దేవుని బిడ్డవు కదా. ఆ సమస్యలోకి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు ఎలా అయ్యింది? తప్పించబడటం సెకండరీ. అది కనుక్కున్నప్పుడు అక్కడ చెప్తాడు ఆ పరిస్థితి నీకెందుకు. తప్పించటం ఆయన కృప, ఆయన క్రియ. ఆయన నాశనం అనే గోతులు పడేసేటోడు కాదు, నాశనం అనే గోతి నుండి లేవనెత్తేటువంటి కృప ఆయనది. ఆ సమస్యకి ఎందుకు మనం వెళ్ళాం? ఆ టెన్షన్కి మనం ఎందుకు వెళ్ళాం? ప్రతి ఒక్కరికి చెప్తున్నటువంటి మాట. నాకు ఈ ఫస్ట్ విచారణ చేయవలసింది, అయ్యా నేను నీ కోటలో ఉన్నానా? నీ తోట నుండి బయటకు వచ్చాను. అప్పుడు దాకా దేవుని తోటలోను దేవుని కోటలోను ఉన్న ఆదాము ఏమి గ్రహించలేకపోయాడంటే దేవుని ప్రేమను గ్రహించలేకపోయాడు, దేవుని ఔన్నత్యాన్ని గ్రహించలేకపోయాడు. తోట బయటికి వెళ్ళగొట్టబడిన తరువాత ఒక పనికి మాలిన కొడుకు జన్మనిచ్చాడు. ఆయన్ని దేవుడు అంటున్నాడు దిగంబరి అంటున్నాడు. చూసారా ఎంత శాపం? మొట్టమొదటి కొడుకు ఎవరి సొత్తు? మొట్టమొదటి కుమారుడు ఎవరి సొత్తు? దేవుడి కయ్యన్ని ఏమంటున్నాడు? దిగంబరివై. వాడిని చంపడానికి కూడా వీల్లేదు అసలు. వాడిని చంపితే ఏడంతల శిక్షట. చూసారా, దేవుని తోటలో దేవుని కోటలో మనం ఉంటే ఏమీ తెలియదు, కష్టం తెలియదు, నష్టం తెలియదు. బయటకు వచ్చిన తర్వాత దున్నుతున్నాడు, ఏం మొలుస్తున్నాయి? గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు, పంట కూడా రాట్ల. చూసారా, అంటే ఆహారానికి ఎంత శ్రేష్టమైన ఫుడ్. తోటలో ఉన్నప్పుడు ఏమి శ్రేష్టమైన ఫుడ్ అండి, ఎంత సంతోషం, ఎంత సమాధానం. అది దేవుని కాపుదలలో ఉంటే, దేవుని కోటలో మనం ఉంటే సంతోషానికి, సమాధానానికి, సంతృప్తికి ఏమండి దేనికి కూడా కొరత అనేది ఉండదు. గ్రహిస్తున్నావా? ఎప్పుడైతే ఆయన కోటలో నుండి బయటికి వెళ్తావో ప్రతి సమస్య, ఎందుకంటే ఒకటి వదిలించుకుని లోపలికి వచ్చావు, 8 నేసుకుని బయటికి వెళ్ళావు. బయట ఉన్నప్పుడు 8 ఆవరించినప్పుడు ఎన్ని దిక్కులు మనకున్న 4, ఒక్కొక్క దిక్కు నుంచి 2 వచ్చి మనని ఆవరించినప్పుడు నిజంగా అప్పుడే ప్రార్థన రాదు అంటారు. చాలాసార్లు చాలామంది ప్రార్థన నడిపింపు రావటం లేదంటారు. కొంతమంది ఆగ్రహింపు కూడా ఉండదు, ప్రార్థన రావటం లేదు అనే గ్రహింపు కూడా కొంతమందికి ఉండదు. దేవునికి స్తోత్రం. కొంతమంది గ్రహింపు ఉంటుంది, ప్రార్థన నడవట్లేదు, ప్రార్థన కనెక్ట్ అవ్వట్లేదు, ప్రార్థన రావటం లేదు. ఈ సమస్యలన్నీ ఎక్కడ వస్తాయి అని అంటే దేవుని కోట నుండి బయటికి. బంధకం అనేది అది. ఇప్పుడు బంధకం ఏదండి? ఇప్పుడు ఏం పట్టేసింది నీ కాళ్ళకి? బంధాలు వేసేసింది. 2 కాళ్ళని తాడుతో కట్టేసింది, దాని బంధంతో కట్టేసింది. ఇప్పుడు నువ్వు తోటలోనికి రావాలన్నా, కోటలో ప్రవేశించాలన్నా నీ కాళ్ళకి ఏం బంధాలు ఉన్నాయండి? కట్లు వేసేసింది. ఆ కట్లు తెంపుకోవాలి అని అంటే ఆయన వైపు రావాల్సిందే, ఆశ పుట్టాల్సిందే, నువ్వు బంధకములో ఉన్నావని గ్రహించాల్సిందే.
గ్రహించినప్పుడు మాత్రమే మనము దాన్ని ఛేదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాళ్ళకి అరే 2 కాళ్ళు కదలట్లేదు అన్నప్పుడు ఏది పరిస్థితి అని ఆలోచిస్తాం. ఇంకా ఆలోచన కూడా రావట్లేదు అని అంటే మనసును కూడా నిన్ను కట్లు ఒక్కొక్కటి కడుతుందన్నమాట. ఆ కళ్ళకి, చెవులకి, ముక్కులకి. ఒకసారి నేను చూపించాను. ఓ వ్యక్తిని నిలబెట్టి ఒక తాడు తెచ్చి ఒక పాపం వచ్చినప్పుడు ఒక కట్టు, రెండో పాపం వచ్చినప్పుడు రెండో కట్టు, ఒళ్ళంతా కట్టేసినప్పుడు అంటే నిన్నేం చేసిందంటే సంసోనులాగా బంధించేసింది. నీ కళ్ళు కూడా పీకేయడానికి, అంటే కళ్ళు ఉంటాయి కానీ మనం దేవుని వైపు చూసే కళ్ళు కాదయి. అంటే మనకి హస్వ దృష్టి అంటారు కదా, ఏమి సైన్స్ పదాలు మర్చిపోయా నేను. హస్వ దృష్టి అని చదివేవాళ్ళు. అంటే దగ్గర చూపు, దూరపు చూపు. మనకి దగ్గరదే కనపడదు, దూరందే చూస్తామండి. అది పరిస్థితి. కాబట్టి ప్రభు అంటున్నాడు, అయినా పర్లేదు. యెషయాలో అంటాడు, రండి మన వివాదము తీర్చుకుందాం, మన వివాదం తీర్చుకుందాం అంటున్నాడు. 2వ అధ్యాయం ఒక్క మాట చదువు నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. 2వ అధ్యాయం చాలమ్మా, రండి మనం దేవుని సన్నిధికి వెళదాం అని చెప్పుకుంటారంట. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్న మాట, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల 19:1 చూస్తున్నారా? యెహోవా ఈలాగుననే సెలవిస్తున్నాడు. ప్రభు అంటున్న హెచ్చరిక, మీరు సమ్మతించండి, మీ కోటలో ప్రవేశించండి. మీరు సమ్మతించండి, 2 ఆశీర్వాదం పొందండి. మీ నిరీక్షణ ఎవరు కోల్పోవద్దు. మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. కాబట్టి సమ్మతించి ఆయన సన్నిధికి రండి, ఆయన ఇచ్చే దీవెనలు పొందండి అని యెషయా ద్వారా దేవుడు మరొక మారు పిలుస్తూ మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి 2 దీవెన కావాలి అని అంటే మనము తిరిగి ఎక్కడ పడ్డాము, ఎక్కడ సంఘాలతో అంటాడు, నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ నువ్వు జార విడుచుకున్నావో, ఎక్కడ నీ స్థితిని కోల్పోయావో అది నువ్వు జ్ఞాపకము చేసుకొని ఆ మొదటి క్రియ చేస్తేనే సరి. లేని ఎడల నీ యొద్ద నుండి నా దీపస్తంభమును తీసేస్తాను. ప్రతి సంఘంతో దేవుడు చెప్పినటువంటి ఆ మొదటి క్రియ, ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి ప్రార్థన, మొదటి విశ్వాసం ఇది ఎప్పుడు వస్తుందో తెలుసా? కష్టకాలంలో. కష్టం వచ్చినప్పుడు గావురు ఏడుస్తాం కదా. ఎవరికన్నా బాగాలేదు, ఎవరికన్నా యాక్సిడెంట్, ఏదన్నా పీకింది అనుకున్నప్పుడు అప్పుడు గావురు ఏడుస్తాం. కానీ మన నిమిత్తము ఏడవటం అనేది తక్కువే. ఎందుకంటే మనకి నీతి అనేది పై వస్త్రంగా మనం ధరించేసుకున్నాం, మనం కప్పుకున్నది. కాబట్టి దేవుని నీతి వస్త్రం అనేది కోల్పోయామన్నది గ్రహించం. ఆ నీతి మనం కప్పుకున్న వస్త్రం తీస్తేనే, మన కళ్ళు కప్పుకున్న గుడ్డను తీస్తేనే దేవుని నీతి వస్త్రం లేదనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను, అంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్సే కాదు, భూమిలో ఉన్నటువంటి మంచి శ్రేష్టమైన పదార్థాలు కూడా మీకు
ఎవరికి ఇచ్చారండి ఈ శ్రేష్టమైన పదార్థాలు? ఆయన బిడ్డలకి దేవుడు ఇచ్చాడు. ఖర్జూరాలు ఏమండి, అడలు, జొన్ను గడ్డలు, అద్భుత తేనె, కొండ తేనె, ఇవన్నీ దేవుని పిల్లలకి ఇచ్చాడు. ఈరోజు మనల్ని కూడా అంటున్నాడు, మీరు నాతో సమ్మతించండి, నాతో సమాధాన పడండి, మీ కోటలో ప్రవేశించండి, భూమి యొక్క మంచి పదార్థాలతో పాటు 2 అంతల దీవెన మీకు నేను ఇస్తాను అంటూ దేవుడు తెలియజేస్తూ ఆ మేలు పొందుకునేటువంటి ధన్యత, ఆ మేలుని అనుభవించే ధన్యత, ఆ మేలు మన బిడ్డలకి కూడా శాశ్వత కృపగా మార్చే ధన్యత మన చేతిలోనే దేవుడు పెట్టాడు. కాబట్టి ఆ కృపను కృపగా ఉంచుతావో లేకపోతే నిష్కృపగా చేస్తావో అది విశ్వాస చేతిలోనే ఉందనేది గ్రహించి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కృపలో ముందుకు సాగిపోవాలని హెచ్చరిక చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.